లడ్డు వివాదంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు హోంమంత్రి వంగల్పూడి అనిత. సంబంధం లేని కంపెనీలను తీసుకొచ్చి సభా సమయాలను వృధా చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. అన్నింటిపైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉంటే వైసీపీ మాత్రం రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు హోంమంత్రి అనిత. ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా జరగనివ్వకుండా ఏదో రాద్ధాంతం జరిగిపోయింది అని సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి బురద జల్లడానికి ప్రయత్నం చేస్తే వాయిదా వేసిన కౌన్సిల్ మళ్ళా తిరిగి సమావేశం అయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడానికి ఏదో ప్లెకార్డులు చూపించడానికి ఉపయోగించుకున్న తీరు కూడా మీరందరూ కూడా చూశారు. ఆ సమయంలో కూడా కౌన్సిల్ చైర్మన్ గారిని మేము టైం అడిగి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. నిన్న జరిగిన సభలో కూడా కౌన్సిల్లో కూడా గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చాలా క్లియర్గా కల్తీ వ్యవహారం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము, మీరు చర్చకి సిద్ధంగా ఉన్నారా, మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకి సంబంధించి సాక్ష్యాలు తీసుకురండి, సాక్ష్యాలు తీసుకొచ్చి మాట్లాడండి, తతంగాల్ని తీసుకొచ్చి ఈ సభని ఆటంకపరచడం కానీ సభా సమయాన్ని వృధా చేయడం కానీ మంచిది కాదు అని చాలా క్లియర్గా చెప్పున్నారు. అయినా ఎగైన్ ఈరోజు మేము చర్చకు సిద్ధమని చెప్పి నిన్న మా మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఎగైన్ ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే చర్చ కావాలి అనేటప్పుడు కూడా మేము కూడా చెప్పున్నాం. నేను డైరెక్ట్గా ప్రభుత్వం ఏ చర్చకైనా సిద్ధంగా ఉంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా జరగనివ్వకుండా ఏదో రాద్ధాంతం జరిగిపోయింది అని సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి బురద జల్లడానికి ప్రయత్నం చేస్తే వాయిదా వేసిన కౌన్సిల్ మళ్ళా తిరిగి సమావేశం అయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడానికి ఏదో ప్లెకార్డులు చూపించడానికి ఉపయోగించుకున్న తీరు కూడా మీరందరూ కూడా చూశారు. ఆ సమయంలో కూడా కౌన్సిల్ చైర్మన్ గారిని మేము టైం అడిగి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. నిన్న జరిగిన సభలో కూడా కౌన్సిల్లో కూడా గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చాలా క్లియర్గా కల్తీ వ్యవహారం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము,